నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. భారత్ లో యాంటీ మోడీ వేవ్ నడుస్తోంది. రీసెంట్ గా వచ్చిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బలం తగ్గింది. 300 సీట్లు వస్తాయని ఎంతో నమ్మకం మీదున్న బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఎట్టి పరిస్థితుల్లో సౌత్ లో పాగా వేయాలని భావించిన బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. కానీ అనుకున్నంత స్థాయిలో మాత్రం బీజేపీ ఎఫెక్ట్ చూపించలేకపోయింది. ఇదంతా కూడా ఒక రకంగా కాంగ్రెస్ కి పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ కూడా అంతగా నిరాశ చెందలేదు. ఏపీలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కాస్తంత పుంజుకున్నాయని చెప్పాలి. దేశమంతా లీకులు వీకులే. ఒకవైపు నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం మంటలు రేపుతుంటే, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయంలో వర్షపు నీరు లీక్ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా పలు వంతెనలు వీక్ అయి కూలిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలా మోదీ హయాంలో క్వశ్చన్ పేపర్లు లీక్, వంతెనలు వీక్, గుడి లీక్ అంటూ ఎటు చూసినా లీకులు వీకులతోనే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. అసలు పరిస్థితులు ఎందుకిలా మారుతున్నాయి? ఈ పరిణామాలకు కారణం ప్రభుత్వ అసమర్థతేనా? దేశవ్యాప్తంగా హిందువులు కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూసిన అయోధ్య రామ మందిర నిర్మాణం ఎంతో అట్టహాసంగా జరిగింది. భారత సార్వత్రిక ఎన్నికల ముందు జనవరి 22న రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేశారు ప్రధాని మోదీ. ఆలయ పూర్తిగా నిర్మాణం కాకముందే ప్రాణ ప్రతిష్ఠ సమంజసం కాదంటూ చాలా మంది విమర్శించారు. కొందరు స్వామి సైతం ఈ కార్యక్రమానికి హాజరు కామంటూ ప్రకటించారు. విపక్షాలైతే ఇదంతా మోదీ రాజకీయ కార్యక్రమం అంటూ ప్రాణ ప్రతిష్టకు దూరంగా ఉన్నారు. అయితే దేశంలో హిందూ జనాభా భక్తి భావన ముందు విమర్శల ప్రభావం పెద్దగా పనిచేయలేదు. ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గినప్పటికీ ఎన్డీఏ కూటమి సహకారంతో మోడీ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటైంది. అయితే ఎంతో మంది ఇంజనీర్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలయం మాత్రం లీకులతో కాకరేపింది. 100 ఏళ్ల పోరాటం తర్వాత రామ్లల్లా ఆలయంలో దేవుడి దర్శనం జరుగుతోందనే ఆనందం కంటే, తొలి వర్షంలోనే దేవాలయంపై ఉన్న లక్షలాది మంది భక్తుల విశ్వాసం కొండెక్కిందనే రామ్లల్లా ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు నుండి నీరు లీక్ అవుతుందని అన్నారు. జూన్ 22న అర్ధరాత్రి అయోధ్యలో కుండపోత వాన కురిసింది. దీంతో రామ్లల్లా ముందు పూజారి కూర్చునే ప్రదేశంలో, అలాగే వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతున్నట్లు గుర్తించామని సత్యేంద్ర దాస్ వెల్లడించారు. ఇలాగే భారీగా వానలు కురుస్తుంటే గర్భగుడిలో కూర్చుని లోపల పూజలు చేయడం కూడా కష్టమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిరం నిర్మించిన తర్వాత వచ్చిన వర్షాల సీజన్లోని తొలి వర్షానికే గర్భగుడిలోని నీరు కారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రామ్లల్లా ఎదుట పూజారి కూర్చునే చోట నీరు లీక్ అవ్వడం, ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నీరు నిలిచిపోవడంతో పాటు ప్రధాన పూజారి గుడికి వెళ్లే 13 రోడ్ల జల దిగ్బంధంలోనే ఉన్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. అంతేకాక ఆ రహదారుల్లోని పలు ఇళ్లలోకి మురుగునీరు చేరిందని స్థానికులు చెబుతున్నారు. ఇక గర్భగుడిలో నీరు లీకేజీ కావడంపై ప్రతిపక్షాలు బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. రామ మందిర నిర్మాణంలో బీజేపీ అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం పేలవంగా నిర్మాణాన్ని పూర్తి చేసి బీజేపీ అయోధ్యను అవినీతి కేంద్రంగా మార్చిందని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ ఆరోపించారు. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రామాలయం వ్యవహారం ఇలా ఉంటే, దేశవ్యాప్తంగా పలు వంతెనలకు కూడా మోడీ హయాంలోనే కాలం చెల్లింది. గత 10 ఏళ్లలో కూలిపోయిన వంతెనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉండటం వెనుక కూడా పలు విమర్శలు వచ్చాయి. ఆ మధ్య గుజరాత్ లో కూలిపోయిన బ్రిడ్జ్ ఘటన సంచలనమైంది. ఇటీవల భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన సంఘటనలలో ఒకటిగా దీన్ని పేర్కొన్నారు. ఈ ఘోరమైన ఘటనలో కనీసం 134 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2019 మార్చి 14న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిపోవడంతో 6 మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. దేశంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలను కప్పిపుచ్చుకోవడానికే మోదీ పాత సంగతులు ప్రస్తావిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాజాగా విమర్శించారు. మోడీ తన మొదటి లోక్సభ సమావేశం సందర్భంగా నాటి ఎమర్జెన్సీ రోజులను ప్రస్తావించారు. నాటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఎమర్జెన్సీని విధిస్తే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు రాజ్యాంగంపై కపట ప్రేమ చూపిస్తున్నారంటూ మోడీ ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలో మోడీ పాలన వచ్చిన తర్వాత అప్రకటిత ఎమర్జెన్సీలు నడుస్తుందని తెలిపారు. మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు ప్రాథమిక హక్కులకే హాని ఏర్పడిందని అన్నారు. మోదీకి, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారిపై కేసులు పెట్టడం, జైలుకు పంపించడమే ధ్యేయంగా మోడీ వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం దేశంలో లీకుల రాజ్యం కొనసాగుతుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న ప్రశ్నపత్రాల లీక్, ప్రతిష్టాత్మకంగా కట్టుకున్న రామాలయం లీక్ వంటి ఘటనలు ఇకపై ఉండకూడదని అంతా ఆశిస్తున్నారు. అలాగే మూడోసారి గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం ఈ టర్మ్లో అయినా ప్రజాపాలన చేయాలని విమర్శకులు సూచిస్తున్నారు.